ఈరోజైతే మనం కళ్యాణ తిరుపతికి అయితే వచ్చేసాము. ఇది మనకి చింతల్లో ఉంటుంది, పద్మనగర్ ఫేజ్ 2లో. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ వచ్చేసి G+3 అయితే ఉంటుంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్లో అయితే ఇలా వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయకుడిని అయితే పెట్టేసి ఇలా మొత్తం డెకరేషన్స్ అయితే చేశారు. ఈరోజు వినాయకుడి నిమజ్జనం ఉంటుంది కాబట్టి మొత్తం డెకరేషన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి మండపం అంట. ఇక్కడ వచ్చేసి భరతనాట్యాలు, డాన్సెస్ ఇవన్నీ ఏమైనా అవుతూ ఉంటే ఇక్కడే అవుతాయంట, ఈ మండపంలోనే. చూడండి, గోవిందనామాలు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి చిన్నగా ఉంది. టెంపుల్ వచ్చేసి గరుడాద్రి. సో ఫస్ట్ గరుడాద్రిని దర్శనం చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. పంతులు గారు అయితే అందరి గోత్రాలు అయితే తెలుసుకొని పూజ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం చూడండి ఎంత బాగుందో. ఇట్లా లాస్ట్లో అయితే ప్రసాదం అయితే ఇచ్చారు. నేనైతే దేవుని చూపించట్లేదు, ఎందుకంటే మీరు కూడా దర్శనం చేసుకోవాలి, నేను కలిగిన అనుభూతి మీరు కూడా కలగాలని చెప్పి నేనైతే దేవుని చూపించట్లేదు. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు వినాయకుడిని దర్శించుకుందామని చెప్పేసి ఇలా వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నారో వినాయకుడు. అసలు నా కోరికలన్నీ చెప్పుకొని నేనైతే వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు. చూడండి ఎంత బాగున్నారో అసలు. మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని తర్వాత వినాయకులను తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. చాలా చిన్న వినాయకులు ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు.